చెప్పాడు తను, బట్ బార్గెన్ చేశాను నేను కదమ్మా. అమ్మ బార్గెన్ చేసేసరికి 200 అనిపించట్లేదు 999. సో 3 శారీస్కి 999 అయింది. 750 చెప్పాడు, బట్ 350 సంథింగ్ అమ్మ బార్గెన్ చేసి తీసుకున్నదనమాట. ఇదేమి ఎలా అంటే ఇది జస్ట్ డిజైన్ పర్పస్కి ఇచ్చాడు. సో ఇది కూడా 100. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అలాగే ఈరోజు ఏదో హయగ్రీవ జయంతి అంట, టీవీలో చెప్పారు. నాకు కూడా హయగ్రీవ జయంతి గురించి అయితే పెద్దగా తెలీదు. సో రక్షాబంధన్, సో హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. సో ఈరోజు వ్లాగ్ అయితే వ్లాగ్ ఏం కాదు, వ్లాగ్ నేను వేరే వీడియోలో తీస్తున్నా ఈరోజుది అంతా. సో రక్షాబంధన్ది వ్లాగ్ ఉంది, బట్ అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంకా ఈవినింగ్ ఉంది కదా. సో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా షూట్ చేసి ఎడిట్ చేసే లోపు లేట్ అయిపోతుంది. సో అందుకని ఇది ఒక చిన్న వీడియో చేసేద్దామని చేసేస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో సండే వ్లాగ్ కంటిన్యూషన్ అండి ఇది. షాపింగ్కి వెళ్ళాను కదా అమ్మతో పాటు, సో అది పెండింగ్ ఉండే కదా. సో ఆ వీడియోని కంప్లీట్ చేసేద్దామని చేసేస్తున్నాను. సో ఈ శారీ అయితే మీరు చూశారు కదా, మొన్న లక్ష్మికి కట్టించినప్పుడు, వరలక్ష్మి వ్రతం రోజు కట్టించింది చూశారు కదా. సో ఇదైతే ఫుల్ శారీ. దీన్ని ఏమైనా చూపించాలా? సో బార్డర్ అంతా ఆ రోజే చూశారు అనుకుంటా కదా, ఎవరైనా చూడలేదు అంటే సో చూపించేస్తున్నా చూడండి. ఇది శారీ మొత్తం వచ్చేసింది ఏంటి బార్డర్ అనేది. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, అంటే కొంచెం డిజైన్ వచ్చింది. ఇది స్లీవ్స్కి, స్లీవ్సా కాదండి, అది బ్యాక్ డిజైన్. అది స్లీవ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది. సో కనిపిస్తుంది కదా, స్లీవ్కి ఈ డిజైన్ వచ్చింది. క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. సో స్లీవ్ అండ్ బ్యాక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఆ రోజు చూసుకున్న వాళ్ళు, లేదంటే ఒక 10-20 సెకండ్స్ స్కిప్ చేసేయండి. సో ఫార్వర్డ్ చేసేయండి, నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఫోల్డ్ చేయలేదు అనుకుంటా, అందుకే ఎక్కువ తక్కువ అయిపోయింది ఇది. సో ఇదైతే మొత్తం శారీ ఇలానే ఉంది. సో లోపల కొంచెం లేదు అంతే. సో ఇదైతే పళ్ళు పార్ట్. సో ఇది వచ్చేసి కాస్ట్ 2200 ఏమో పడింది. క్లాత్ బాగుంది, కొంచెం కట్ వర్క్ ఉంది కదా, సో పెట్టొచ్చు, రీజనబుల్లే అనిపించింది. సో అందుకని తీసుకున్నాము. 22 అనుకుంటా, 22 ఇది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఆ రోజే ఓపెన్ చేశాను, బట్ వీడియో షూట్ చేశాను కానీ దాంట్లో పెట్టలేదు. హెవీ అయిపోతుంది, ఎక్కువ లెంత్ అయిపోతుంది అని దాంట్లో అయితే పెట్టలేదు. దీంట్లో సైడ్లో అటాచ్ చేస్తాను. సో మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు బ్యాంగిల్స్. ఇవి మిగిలిపోయాయి. సో ఇవి వ్రతం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన బ్యాంగిల్స్ అన్నమాట. ఇది 15 డజన్స్ ఏమో, 15 డజన్స్ 220 రూపీస్ పడ్డాయి మాకు. హోల్సేల్లో తీసుకున్నాం కదా. సో 15 డజన్స్ 220 రూపీస్ పడ్డాయి. చాలా రీజనబుల్ అనిపించింది. నేను మొన్న ప్లెయిన్ బ్యాంగిల్స్, బ్లాక్ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఒక డజన్ 70 రూపీస్ 80 రూపీస్ తీసుకుంది ఆవిడ. బట్ ఇది కొంచెం వర్క్ ఉంది, వర్క్ ఉండి 220 రూపీస్ ఫర్ 15 డజన్స్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది. సో ఇలా మనకి ఏమైనా వ్రతాలు అవి ఇవి పెట్టుకున్నప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళకి మనము వాయనం ఇస్తూ ఉంటాం కదా. సో బ్యాంగిల్స్ ఇలా హోల్సేల్లో తెచ్చుకునేది చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, చెప్పాను కదా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ అని, ఒక బిల్డింగ్. సో అక్కడికి వెహికల్స్ వచ్చి వెళ్ళటము, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అంత నాయిసీగా ఉంది. అందుకే వీడియో తీయడం కూడా నాకు నచ్చట్లేదు. ఆ సౌండ్కి నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో ఇది వచ్చేసి తను పాపకి నైట్ ప్యాంట్స్. తను జీన్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటుంది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత. నైట్ టైం ఒక్కొక్కసారి అలాగే పడుకుంటుంది, ఎంత డ్రెస్ చేంజ్ చేసుకోమన్నా చేసుకోదు. సో అందుకని అమ్మ ఇవి తీసుకుంది. సో నైట్ పడుకునేసరి ఇవి వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది కదా అని నైట్ ప్యాంట్స్ ఒక 2 తీసుకుంది. 100 రూపీస్ ఇవి, 100 రూపీస్కి ఒకటి. సో ఇదొకటి తనకే.
అండ్ నేను కూడా ఒకటి తీసుకున్నా. సో ఇది కూడా 100. ఇలా కొంచెం సైడ్కి ఇచ్చాడు. ఇదేమి ఎలా అంటే ఇది జస్ట్ డిజైన్ పర్పస్కి ఇచ్చాడు. సో ఇది కూడా 100. నెక్స్ట్ వచ్చేసి కళామందిర్లో చెప్పాను కదా అమ్మ buy one get one ఆఫర్ ఉంది అంటే వెళ్ళాము, అక్కడ తీసుకున్నాము అని చెప్పాను కదా. సో కళామందిర్లో తీసుకున్న శారీస్, అంతలోపు మేము ఆ శారీ ఇంకొక శారీను తీసేసుకున్నాము. సో ఇవి వచ్చేసి అక్కడ తీసుకున్న శారీస్. ఇవి నార్మల్ డైలీ యూస్ కానీ తీసుకోయింది అమ్మ. ఇలా ఉంది బ్లౌజ్, ఎలా ఉందో ఓపెన్ కూడా చేయలేదు ఇంకా. సో అలాగే ఉంది చూడండి, ఆ థ్రెడ్ ఏదో కట్టారు కదా, సో అది అలాగే ఉంది, వాడలేదు ఇంకా. సో ఇదొకటి బిల్లు. ఇదొక శారీ. అంటే చాలా సాఫ్ట్, అయితే మంచి సాఫ్ట్గా ఉంటాయి, డైలీ యూస్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అమ్మ తీసుకుంది డైలీ యూస్. మా అమ్మ ఎన్ని గ్రీన్ శారీస్ తీసుకున్నా గ్రీన్ లేకోకుండా తను ఉండలేదు అనుకుంటా. సో అగైన్ గ్రీన్ శారీ. సో buy one get one ఆఫర్ ఉండే, బట్ ఇది అమ్మ 3 సెలెక్ట్ చేసుకోయింది. 3 సెలెక్ట్ చేసుకుంటే తను 3 శారీస్కి కలిపి 1000 రూపీస్ ఏమో వేశాడు. ఇది కాదు, ఇది ఏదో నంబర్ అనుకుంటా, ఇక్కడ ఉంది చూడండి, కనిపించట్లేదు, 999. సో 3 శారీస్కి 999 అయింది, డైలీ యూజ్ శారీస్ అవి. ఇక మై మోస్ట్ ఫేవరెట్, దీన్ని పెద్ద వ్లాగ్ వీడియోనో చేద్దాం అనుకుంటే ఏదేదో అయిపోయా. సో ఇదైతే అక్కడ నేను క్లాత్ బొటిక్లో తీసుకున్న శారీ. ఇది 5.5 మీటర్స్ తీసుకున్నాము. ఆనియన్ పింక్ బాగా కనిపిస్తుందా నాకు. సో ఇదైతే శారీ 5.5 మీటర్స్ అయితే కట్ చేయించుకున్నాను నేను. సో దీనికి బార్డర్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. దీనికి బ్లౌజ్ కూడా ఎలా తీసుకున్నాను అంటే క్లాత్ తీసుకున్నాను, అది కూడా అక్కడే తీసేసుకున్నా. సో షేడ్లో తీసుకుందామంటే నాకు కొంచెం డల్గా కనిపిస్తుందేమో, నా ఫేస్కి అంత బాగా కనిపించదు అని అనిపించింది. సో అందుకని నేను ఇలా వర్క్లో తీసుకున్నా. ఈ వర్క్ ఉంటుందో పోతుందో, అతను అడిగితే ఉంటుంది అని చెప్పాడు, వాషబుల్ అని చెప్పాడు, అందుకని తీసుకున్నాను. సో ఇదైతే బ్లౌజ్ పీసు 80 సెంటీమీటర్ తీసుకున్నా అండి. నేను ఉండే సైజ్కి 80 చాలు కదా, తను 1 అన్నాడు, నేను వద్దు అన్నాను. సో ఇది దానిలోకి కొంచెం సిల్క్ సాటిన్ కదా, సో సాటిన్ టైప్లో తీసేసుకున్నా. సో లైనింగ్కి ఇదైతే బాగుంటుంది కదా అని. సో ఇలా ఈ శారీకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిందంటారా. సో ఇది స్టిచ్ చేయించుకున్న తర్వాత సో ఒక వీడియోలోనో ఎప్పుడైనా కట్టుకొని ఒక వీడియో అయితే చేస్తాను ఎలా కనిపిస్తుంది అనేసి. సో ఇవి 2 బ్లౌజు అండ్ శారీ. సో కాస్ట్ కొంచెం తక్కువ అంటే రీజనబుల్ అనిపిస్తా. దీంట్లో బిల్ ఉంది, దాని బిల్లు పోగొట్టేసాము మొన్న కట్టేసారి. సో శారీ 5.5 మీటర్స్కి నాకు 1100 ఏమో వేశాడు. 250 చెప్పాడు తను, బట్ బార్గెన్ చేశాను నేను కదమ్మా, అమ్మ బార్గెన్ చేసేసరికి 200 మీటర్ లెక్క ఇచ్చాడు తను. సో 1100 రూపీస్ ఈ శారీ అనేది అయింది. అండ్ 80 సెంటీమీటర్ 450, ఇదే కొంచెం ఎక్కువ అని అనిపిస్తుంది నాకు. సో ఇది 450 రూపీస్ ఏమో పడింది ఇది. అండ్ లైనింగ్ సపరేట్ వేశాడు. సో ఇది వచ్చేసి 90 రూపీస్ ఏమో తీసుకున్నాడు. తర్వాత జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కలిపేసి సో 1615 రూపీస్ అయితే చేశాడు దానికి. సో దానికి నేను లేస్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా, లేస్ చూపిస్తాను, పక్కన పెట్టేద్దాం. చిన్న ఐటమ్స్ ఉన్నాయి చాలా, చూపిస్తాను అవి కూడా. కనిపిస్తుందా? సో ఇది వచ్చేసి లేస్. సో ఫుల్ ఒక రోల్ తీసుకున్నాను నేను.
సో కట్ వర్క్లో తీసుకున్నాను, కొంచెం బాగుంటుంది కదా ఇప్పుడు ట్రెండ్కి సెట్ అయ్యేటట్టు అని. సో ఇలా అయితే అవుతుంది. పక్కా మ్యాచింగ్ దొరికింది నాకు, కనిపిస్తుంది అనుకుంటా కదా. సో చాలా బాగుంది కదా. సో అలాగే నేను దీనికి కూడా కొంచెం ఏమైనా అటాచ్ చేయించి ఏమైనా చేద్దాము, సో దట్ బ్లౌజ్ శారీస్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టు అనుకుంటున్నా. సో నాకు దీంట్లో హ్యాపీనెస్ ఉంది పక్కా మ్యాచింగ్ దొరికినందుకు. ఇది కాస్ట్ అయితే ఎక్కువే పడింది, ఎక్కువ పే చేశాను, ఎక్కువ పడిందో అర్థం కావట్లేదు. బార్గెన్ చేసా, బట్ చిక్పేట్లో ఎక్కడ బార్గెన్ చేయాలో కూడా అర్థం కాదు. సో ఎందుకంటే ఒక్కొక్కరు తగ్గించేస్తారు, ఒక్కొక్కరు అసలు కన్విన్స్ అవ్వరు అన్నమాట రేటు విషయంలో. సో ఇది వచ్చేసి నాకు 660 రూపీస్ పడింది. కనిపిస్తుందా ఇక్కడ రేట్ మీకు? 660 రూపీస్, 660 రూపీస్ పడింది. రూపాయి కూడా తగిలేవాడు. సో తన షాప్లోనే నేను ఇంకా బుట్టాస్ తీసుకున్నా. మొన్న కట్టుకున్నా కదా ఆ శారీకి బుట్టాస్ ఉండలేదు వెనక, సో అందుకని ఇవి తీసుకున్నా. ఇది 150 చెప్పాడు, బట్ 100కే ఇచ్చాడు. దాంట్లో తగ్గలేదు కదా అని అమ్మ అడిగితే ఇది 150 చెప్పి 100కి ఇచ్చాడు. ఆ శారీకి మ్యాచ్ అవుతుంది, మొన్న లక్ష్మీ పండుగ రోజు కట్టుకున్నా కదా, సో ఆ శారీకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నా. 100 రూపీస్ ఇది. అలాగే అక్కడ కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కూడా తీసుకున్నా. సో రబ్బర్ బ్యాండ్స్ 20 రూపీస్. సో ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని తీసుకున్నా, టిక్ టిక్ క్లిప్స్ ఎన్ని తీసుకున్నా అదేంటో వేసుకోవాలి అన్నప్పుడు ఒకటి కూడా కనిపించదు. ఇది వచ్చేసి హ్యాండ్కి బ్యాండ్. తను చాలాసార్లు అడిగింది, బట్ నీ సైజ్ కాదు అని చెప్పినా వినట్లేదు. సో తీసుకొద్దాం పాపం, ఒకటి వేసుకుంటుంది అని తీసుకున్నా. నేను వేసుకుంటే లూజ్ అయిపోతుందేమో, సో వద్దు. సో చిన్న బ్యాండ్, ఇక్కడ చిన్న బటర్ఫ్లై ఉంది చూడండి, ఎల్లో కలర్లో, ఎంత క్యూట్ ఉంది కదా బటర్ఫ్లై. సో ఇది ఒకటి అన్ని షేడ్స్లో ఒకటి తీసుకున్నా, పాప కోసమే. ఇది నాకైతే కాదు, ఏమో ఒక్కొక్కసారి ఇద్దరు వాడచ్చు. ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను. ఇది బ్లాక్. ఇది వచ్చేసి 30 రూపీస్, 40 or 50 అనుకుంటా, గుర్తులేదు ఇది ఎంత పడింది అనేది. 40 or 50 ఉండొచ్చు, లేదా 30 40 సంథింగ్. ఇదైతే 10 రూపీసే అనుకుంటా, చిన్నది. ఇది చాలా చిన్నది, తనకి పర్ఫెక్ట్ సైజ్ అనుకుంటా. సో బ్లాక్ బీడ్స్, సో అదైతే 10 రూపీసే. సో ఇచ్చేసి క్లిప్స్ ఈచ్ ఒక్కొక్కటి 30 అన్నాడు తను, బట్ కాదు, ఎక్స్ట్రా పీస్. ఇది సౌండ్ని కొంచెం నెగ్లెక్ట్ చేయండి ప్లీజ్. సో ఇవి వచ్చేసి ఒకటి 30 రూపీస్ అన్నాడు, నేను 50కి 2 తీసుకున్నా. క్వాలిటీ ఓకే, బాగున్నాయి. ఇవి వచ్చేసి తన పాపకి బ్యాంగిల్స్ 100 రూపీస్. ఇది ఏమో ఆరెంజ్లో లేదు అని అనిపించింది, సో నా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది కదా. సో ఆరెంజ్లో ఒక నెయిల్ పాలిష్, ఇది కూడా 20 or 30 అనుకుంటా, ఏమో అన్ని గుర్తే రావట్లేదు, 1 వీక్ అయిపోయింది కదా. సో ఇవి వచ్చేసి చీకు గారికి డైలీ యూజ్ షార్ట్స్. సో వాడికి ప్యాంట్స్ వేశాను, బట్ ప్యాంట్స్ వేస్తే వాడికి ఇప్పుకోవడానికి స్కూల్కి వెళ్తాడు కదా, చాలా ఇబ్బంది అవుతుంది. ఆయమ్మంటి వాడికి అర్జెంట్ అయినప్పుడు ఆయమ్మంటి వచ్చి హెల్ప్ చేయాలి కదా. సో అందుకని నేను ఇలాంటివే ఎక్కువగా వాడుతూ ఉంటాను లవిత్కి, సో దట్ వాడు ఈజీగా వాడే రిమూవ్ చేసేసుకొని చేసేయచ్చు కదా, 1 అయినా 2 అయినా అనేసి. సో తీసుకున్నాం అన్నమాట. సో చిక్పేట్కి ఎప్పుడు వెళ్ళినా ఇవి మాత్రం పక్క తీసుకొస్తుంటాము, ఎందుకంటే రోజు వాడే ఐటమ్సే కదా, తొందరగా పోతూ ఉంటాయి. అండ్ లవిత్కి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇంట్లో అయితే మనం ఉంటే ప్యాంట్స్ జీన్స్ కానీ వేసినా తను రిమూవ్ మనం చేయొచ్చు, బట్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాడి ఇంకా డే కేర్, సో అందుకని యూనిఫామ్ లేదు వాడికి. నర్సరీ నుంచి ప్రీకేజీ నుంచి ఉంది, బట్ ప్రీకేజీకి కూడా తను ఎలిజిబుల్ కాదు అని చెప్పాడు. ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కర్ణాటకలో సో ప్రీకేజీకి కూడా 3 కంప్లీట్ అయి ఉండాలంట June 1st, బట్ July 30కి వాడికి 3 కంప్లీట్ అయ్యాయి కాబట్టి వాడు ప్రీకేజీ కూడా ఎలిజిబుల్ కాదు అంటే ఇక మేము డే కేర్ కిందకే రాయించాము. సో అందుకని యూనిఫామ్ అయితే లేదు, సో అందుకని షార్ట్స్ తీసుకున్నది.
సో నెక్స్ట్ అయితే ఇది డబల్ కాట్ బెడ్షీట్స్ చూడండి. లేస్లో నేను చెప్పాను కదా 660 రూపీస్ చెప్పాడు, 1 రూపీ కూడా తగ్గించలేదు. అవేవో వెనకాల బుట్టాస్ తీసుకుంటే 150 చెప్పాడు, 100కి ఇచ్చాడు అని చెప్పాను కదా, అక్కడేమో అలా అయింది. శారీ షాప్లో అయితే మీటర్ 250నో 240నో చెప్పాడు, బట్ 200కి ఇచ్చాడు. బ్లౌజ్ పీస్లో అయితే అసలు బార్గెన్ చేయడం కుదరలేదు, ఎందుకంటే శారీలో తగ్గించాను కదా అని తను తగ్గించలేదన్నమాట. సో ఇదైతే బెడ్షీట్ అండి. మేము ఎక్కువగా లైట్ కలర్స్ వాడము, పిల్లలు ఉన్నారు కదా, సో డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను నేను. సో గలీజ్ అయినా తొందరగా ఏమంతగా కనిపించదు అనేసి. ఇది డబల్ బెడ్షీట్స్ 2 ఉన్నాయంట. తను కూడా రేట్ ఏం చెప్పాడు అంటే 750 ఏమో చెప్పాడు. డబల్ కాట్ మంచంకి 2 అవుతాయి అని చెప్పాడు. ఉన్నాయి, ఓపెన్ చేసి చూపించాడు అతను మాకు. సో 750 చెప్పాడు, బట్ 350 సంథింగ్ అమ్మ బార్గెన్ చేసి తీసుకున్నదనమాట. సో ఇలా 50-50. సో చిక్పేట్కి వెళ్ళినప్పుడు షాపింగ్లో చూసుకోండి, బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. సో బార్గెన్ అయితే పర్లేదు, ఏం మన సొమ్మేం పోతుంది కదా. సో ఇలా, ఎందుకంటే 750 రూపీస్ది మనకి 300కో 350కో ఇచ్చాడు ఇతను. డబల్ కాట్స్ 2 ఉన్నాయి, 2 బెడ్షీట్స్ ఉన్నాయి ఇవి. లేదంటే ఇలా 660కినే ఇచ్చి వచ్చాను, బట్ ఎందుకో కొంచెం కాస్ట్ అయ్యిందేమో అని అనిపిస్తుంది. ఇవ్వచ్చా మీరే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరా. నేను దీనికి ఎక్కువ పెట్టాను తక్కువ పెట్టాను అని. 660 రూపీస్ తీసుకున్నాడు. 9 మీటర్స్ ఉంటుంది అంట ఇది. సో శారీ మొత్తానికి అవుతుంది 9 మీటర్స్ ఉంటుంది అని చెప్పారు. సో ఇవేనండి నేను చిక్పేట్లో తీసుకున్న ఐటమ్స్. సో మీకు చెప్పినట్టు నేనైతే వీడియోని కంప్లీట్ చేసేసాను, చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ లైక్ చేయండి. So until next video, keep watching. Bye bye.